హలో అండి. మేము దీవాళీకి ఫస్ట్ టైం అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేసాం. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ మిల్క్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక పక్క వచ్చేసరికి వెనిల్లా కస్టర్డ్ పౌడర్‌ని ఒక 2 స్పూన్స్ మిల్క్‌లో మిక్స్ చేసేసి పక్కన కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలని యూజ్ చేశాను. ఎందుకంటే ఎలాగో బాయిల్ అవుతది కాబట్టి. అలాగే కొంచెం పొంగిన తర్వాత పాలు దాంట్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీమ్ అండ్ అలాగే 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్‌ని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌కి ఉన్న సైడ్స్‌ని మొత్తం ఇలా కట్ చేసేసుకొని చూపిస్తున్నట్టు పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ కానీ ఏదో ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ముందు కస్టర్డ్ మిశ్రమాన్ని అండ్ అలాగే ఒక బ్రెడ్ స్లైస్‌ని వేసేసి దాని తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మేడ్ క్రీమ్ ఏదైతే ఉందో అది ఒక లేయర్‌గా అండ్ అలాగే మళ్ళీ కస్టర్డ్ మిశ్రమం ఒక లేయర్, అలాగే బ్రెడ్ అలా లేయర్స్‌గా వేసేసుకొని ఇక్కడ నేను బౌల్ నాకు కొంచెం ప్రాపర్ స్క్వేర్ షేప్‌లో లేదు కాబట్టి నేను ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సైడ్స్‌ని కూడా ఇలా కవర్ చేసేసుకుంటున్నాను. సో దట్ మొత్తం డెజర్ట్ ఫిల్లింగ్‌గా ఉంటుంది అని చెప్పేసి సైడ్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్‌గా నట్స్ ఇక్కడ నేనొచ్చేసరికి బాదాం అండ్ అలాగే క్యాష్యూ నట్స్‌ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకేమన్నా నట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ పైన లేయర్‌లో మాత్రమే నట్స్ వేశాను. ప్రతి లేయర్‌లో కూడా కావాలంటే నట్స్‌ని వేసేసుకోవచ్చు. చాలా క్విక్‌గా అయిపోయింది ఈ డెజర్ట్ అయితే. చాలా జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నట్స్ వీటిని నేను రోస్ట్ కానీ, డ్రై రోస్ట్ కానీ ఏమీ చేయలేదు. నార్మల్ పచ్చివే యాజ్ ఇట్ ఈస్ జస్ట్ కట్ చేసి వేసేసాను. ఇదేదైతే ఉందో చాలా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కొంచెం కూల్‌గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెజర్ట్ చల్లగా ఉంటే ఇష్టమైన వాళ్ళు అలాగైనా తినొచ్చు. లేదు అనుకుంటే నార్మల్‌గా అయినా తినేసేయొచ్చు. ఇక్కడ నాకు మిగిలిపోయిన కొంచెం మిశ్రమం ఇదంతా ఉంది అని చెప్పేసి నేను జస్ట్ ఒక 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్‌తో ఇట్లా ట్రై చేసి చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share, comment and subscribe to our channel. Thank you.